ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 24ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగంలోనిది. శ్రీకృష్ణుని అద్భుతమైన విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు మొదట ఆశ్చర్యపోయినా ఇప్పుడు ఆ రూపం యొక్క తీవ్రతను చూసి భయంతో వణికిపోతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ విష్ణు, ఆకాశాన్ని తాకుతున్నా, అనేక రంగులతో ప్రకాశిస్తున్నా, తెరిచిన నోళ్లతో, మండుతున్న విశాలమైన కళ్లతో ఉన్న నీ రూపాన్ని చూసి నా అంతరాత్మ భయంతో కంపించిపోతోంది. నాకు ధైర్యం గాని మనశ్శాంతి గాని లభించడం లేదు. ఇక్కడ అర్జునుడి మానవ సహజమైన భయం వ్యక్తమవుతోంది. అనంతమైన భగవంతుని శక్తిని ఒకేసారి చూడటం మానవ మాతృలకు సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, దైవాన్ని చూడాలన్న జిజ్ఞాస వేరు, ఆ అనంతమైన స్వరూపాన్ని చూసినప్పుడు కలిగే అనుభవం వేరు. అర్జునుడి అనుభవం భక్తిలో భయం కూడా ఒక భాగమేనని చూపిస్తుంది. దైవం యొక్క సర్వశక్తిమంతమైన రూపం మన అహాన్ని, మన ధైర్యాన్ని పూర్తిగా కరిగించివేస్తుంది. ఇది సంపూర్ణమైన శరణాగతికి ముందు వచ్చే ఒక మానసిక స్థితి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, కొన్నిసార్లు జీవితంలో మన శక్తికి మించిన సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు మనం కూడా అర్జునుడిలాగే ధైర్యం కోల్పోయి మనశ్శాంతి లేకుండా అయోమయంలో పడిపోతాం. అటువంటి సమయంలో మన పరిమితులను అంగీకరించి భగవంతునిపై భారం వేయడం నేర్చుకోవాలి. మన బలం సరిపోనప్పుడు ఆ దైవిక శక్తిని ఆశ్రయిస్తేనే మనకు ధైర్యం, శాంతి లభిస్తాయని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తోంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.